Today you have established the program Mustabu. It is very useful program to us, sir. This Mustabu program is a good opportunity to the students for cleanliness, personal hygiene, self-confidence and leadership qualities. Personal hygiene means it is we to keep ourselves very clean and neat, like washing our hands twice before the meals and after the meals, and also before the toilets and after the toilets, and combing your hair and making ourselves very neat. It is very prestigious. I feel it is very prestigious program is Mustabu. Mustabu is a program also provided for remaining schools. This Mustabu program is very useful to us, and the Mustabu kit consists of mirror, comb, towel, soap, hand wash, water, etc. The main reason is to keep the Mustabu program is it is to make ourselves clean. Sir, and I feel you are a great visionary leader to our state, and we feel very proud to be a resident of Andhra Pradesh. Thank you, sir. ఓకే అమ్మా, నీ పేరు ఏమన్నావా? ఏం పేరమ్మా నీ పేరు? గుణశ్రీవల్లి. నువ్వేం కావాలనుకుంటున్నావు? ఏ క్లాస్ అమ్మా నువ్వు ఇప్పుడు? సెకండ్ ఇయర్ ఎంపీసీ సెకండ్ ఇయర్. ఏం కావాలనుకుంటున్నావు? నేను సోషల్ వెల్ఫేర్ కి ప్రిన్సిపల్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ మీ స్కూల్లో ప్రిన్సిపల్ ఎఫెక్టివ్ గా ఉంటుందా? గ్రేస్ మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. లాస్ట్ ఇయర్ మా ప్రిన్సిపల్ మేడం రీసెంట్ గా డిసిఓ కింద అయ్యారు. ఓకే, మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారని నేను. ఓకే, నువ్వు కావాలనుకుంటున్నావు. ఎస్ సార్. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరి జీవితాలు మారుస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకున్నది. ఇక్కడుండే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు, ఒక ఆశయాన్ని చేసుకున్నారా? ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నా నిర్ణయించుకున్న వాళ్ళు చెల్లిపోయికెత్తండి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారా? మీ అమ్మ నాన్నతో మాట్లాడుకుంటున్నారా? మీ టీచర్స్ కూడా మాట్లాడుతున్నారా? మీ టీచర్లు అందరూ మిమ్మల్ని టీచర్లుగా అమ్మంటున్నారా? టీచర్లుగా అమ్మంటున్నారా? ఇంజనీర్లుగా అమ్మంటున్నారా? డాక్టర్లుగా అమ్మంటున్నారా? ఏమ్మా? ఓకే, అందుకే నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. ఈరోజు చాలా సంతోషం నాకు. ఇది ఒక చిన్న ఆలోచన. చాలామంది డబ్బులతోనే పని అవుతాయనుకుంటారు. డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు. అదే ముస్తాబు. ముస్తాబుకు డబ్బులు అవసరం? నీళ్ళు ఇక్కడే ఉన్నాయి కదా, బకెట్ ఇక్కడే ఉంది కదా, అద్దం ఇక్కడే ఉంది కదా, దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా, నెయిల్ కట్టర్ కూడా మీరు వాడుతున్నారు కదా. ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది? బ్రహ్మాండం అనిపిస్తుందా లేదా? చాలా సంతోషం. ఒక వ్యక్తి ఒక కలెక్టర్గా పంపిస్తే నేనే సెలెక్ట్ చేసి ఆయన పోయిన తర్వాత ఒక ఏజెన్సీ ఏరియాలో పిల్లల్లో ఉండే పరిస్థితులు చూసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు ముస్తాబుకి. అది నా నోటీస్కి వస్తే దాన్ని నేను రాష్ట్రం అంతా అమలు చేశాను. ఇది ఒక పెను మార్పు తీసుకొస్తుంది. బ్రహ్మాండంగా మీలో ఒక నమ్మకాన్ని పెంచి సమర్థవంతమైన నాయకులుగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ. గుడ్, థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. ఒకసారి
బ్యాచెస్ వారు నిలబడుకుంటాం, ఫోటో తీసుకుంటాం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి నేను వెనక్కి వెళ్తాం. ఆ క్లాస్ టీచర్స్ కూడా అక్కడికి రండి, వస్తే వెనక నుండి ఫోటో తీసుకొని వరుసగా ఒక రౌండ్